కురుపాం గిరిజన పాఠశాలలో అస్వస్థతకు గురై విశాఖలోని కేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 37 మంది విద్యార్థులను మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. కురుపాం గిరిజన బాలకల పాఠశాలలో మొత్తం 129 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, అయితే ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం బాలికల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి మెరుగైన వైద్యం అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. పాఠశాలలోని పరిసరాలు పరిశుభ్రంగానే ఉన్నాయని, కొత్తగా మరో 40 టాయిలెట్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. బాలికలు అస్వస్థతకు గురి కావడంపై విచారణ జరుగుతోందని, దీని వెనుక ఎవరి తప్పు ఉన్నా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కురుపాంలో ఉన్నటువంటి గురుకుల స్కూల్ నుంచి కొంతమంది అమ్మాయిల్ని అంటే 37 మంది బాలికల్ని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అందరికీ మ్యాక్సిమం కూడా అందరికీ జాండీసే ఉంది, ఫీవర్, జాండీస్. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 10-15 రోజుల నుంచి పిల్లలకి ఒకరికొకరు రావటం, అవి స్ప్రెడ్ అవ్వడం కూడా జరిగింది. మీకు అందరికీ తెలుసు, జాండీస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు బహుశా ఆ టాయిలెట్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ, అంటే ఒకరు తినేది ఇంకొకరు తింటారు పిల్లలు, మీకు అందరికి తెలిసిందే. ఇది జరగడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. ప్రజెంట్ అయితే ఈ రోజుకి యాజ్ ఆఫ్ నౌ 129 మెంబర్స్ టోటల్గా ఎఫెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ 37 మెంబర్స్ ఉన్నారు. మిగిలిన అందరూ పార్వతీపురంలో ఉన్నారు. అయితే ఎవరిది డేంజర్ సిచ్యుయేషన్ ఎవరికీ లేదు, అందరూ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడైతే కేజీహెచ్లో చాలా చక్కగా పిల్లలందరికీ ట్రీట్మెంట్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఫుడ్ పెడుతున్నాము. అయితే పిల్లలందరికీ కూడా హెపటైటిస్ ఏ ప్రాబ్లం కూడా కొంతమందికి ఉంది. దానివల్ల కూడా పిల్లలు చాలా వీక్ అవ్వడం, అది ఇబ్బంది అవుతుంది. ఇది జాండీస్ ఫీవర్ తగ్గిన వాళ్ళకు ఆ వ్యాక్సిన్ కూడా వేసి పంపించడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక్కరికి బాగలేకపోయినా ప్రభుత్వం వెంటనే స్పందించడం, వాళ్ళని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ఆ పేరెంట్స్ని పిలిపించడం, ఈ జాగ్రత్తలు అయితే మాత్రం మేము ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్న సోదరులు, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ముందు మాకే మీరు ఫోన్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మేము మీకు ఫోన్కి అంత అవైలబుల్గా ఉంటాం కాబట్టి చెప్తారు, వెంటనే మేము కూడా ఆ జాగ్రత్తలని తీసుకుంటున్నాం. కేజీహెచ్కి